తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం సంచలనం నమోదు చేసింది. 108 స్థానాల్లో విజయం సాధించి కింగ్ అయ్యారు. ఇందులో మరో సంచలనం ఏంటంటే ఆయన దగ్గర సుదీర్ఘకాలం పాటు డ్రైవర్గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విరుగంబాక నుంచి బరిలోకి దిగిన శబరినాథన్ సుమారు 27,000 ఓట్ల తేడాతో డిఎంకే అభ్యర్థి ఏఎంవి ప్రభాకర్ రాజాపై గెలుపొందారు. మార్చి 29న చెన్నైలో టీవీకే అభ్యర్థులను ప్రకటించిన విజయ్ విరుగంబాక నుంచి తన డ్రైవర్ కుమారుడు శబరినాథన్ పోటీ చేస్తారని ఆయన అనౌన్స్ చేశారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన శబరినాథన్ విజయ్ కాళ్లకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంటే విజయ్ హత్తుకుని ఓదార్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ విజయ్ తొలి సినిమా నాలయ తీర్పు నుంచి ఆయనతోనే ఉన్నారు. డ్రైవర్గానే కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా కూడా వ్యవహరించారు. మార్చి 29న చెన్నైలో టీవీకే అభ్యర్థులను ప్రకటించిన విజయ్ విరుగంబాక నుంచి తన డ్రైవర్ కుమారుడు శబరినాథన్ పోటీ చేస్తారని ఆయన అనౌన్స్ చేశారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన శబరినాథన్ విజయ్ కాళ్లకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంటే విజయ్ హత్తుకుని ఓదార్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ విజయ్ తొలి సినిమా నాలయ తీర్పు నుంచి ఆయనతోనే ఉన్నారు. డ్రైవర్గానే కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా కూడా వ్యవహరించారు.